ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలాగైనా నాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే నా కష్టానికి చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు. అన్న ఇంత కష్టపడుతున్నావు అన్న, మీది ఎక్కడ మీరు ఏం చేస్తారన్నా నన్ను క్లారిటీగా అడుగుతున్నారు. నన్ను కామెంట్లో కామెంట్ చేసి అడిగే వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ నా సబ్స్క్రైబరు మన ఫ్యామిలీ అయినా అంత పట్టించుకోరేమో, కానీ నా సబ్స్క్రైబర్ నా కుటుంబము నాకు చాలా పట్టించుకుంటున్నారు. నన్ను అన్నీ అడుగుతున్నారు. నన్ను అన్న మీది ఎక్కడ, మీ ఏ డిస్టిక్, నువ్వు ఎక్కడ, మీరు ఏం చేస్తారన్నా, ఇన్ని ఇంత కష్టం చేస్తున్నారు అని మాకు కష్టాల గురించి మంచితనం గురించి నేను చెప్తున్నారు అని చాలామంది కామెంట్లు. ఆ కామెంట్లు మీకు చూస్తే అసలు సన్న అయిపోతారు. అంత పెద్ద నుంచి కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు మాత్రం సంతోషం అనిపించింది. ఇలాగే నాకు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీ సపోర్టే నాకు శ్రీరామ రక్ష అన్నట్టు. మీ సపోర్ట్ నాకు ఎంతో మనకి సపోర్టు ఇస్తేనే నేను ఇంకా ముందుకు వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక అడుగు ముందుకు వెళ్ళడానికి కూడా నాకు మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి, తప్పులేదు. ఎందుకంటే అన్నా ఇలా చేస్తే బాగుంటుంది, అన్నా ఇలా చేస్తే అడగండి. అన్నిటికీ మీరు మంచిదంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా రాముని భీముని కూడా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నాకు ఇలాగనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అన్నా మీ మంచితనం గురించి బాగా చెప్తున్నావు అన్నాను. నేను లైఫ్లో దెబ్బతిన్నామని అడుగుతున్నారు కామెంట్లో కూడా. అవన్నీ మీకు షార్ట్లో ఉంటాయి. మొత్తం వెళ్ళి చూడండి ఒకసారి. ఎంత కష్టపడానంటే నేను కష్టపడుతూ అవమానాన్ని మింగుతూ కష్టాన్ని భరిస్తూ అన్నీ జయిస్తూ ఇంతలాకి వచ్చిన. ఇప్పటికైనా సరే నీతిగా నిజాలు బతకడం తెలుసు నాకు. ఎప్పటికైనా సరే ఇది మాత్రం నాకు సంతోషం. ప్రతి ఒక్కరు నాకు ఇలాగైనా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి విషయాలు జీవితం గురించి చెప్తుంటాను. ఇలా ఉన్న సొసైటీ బట్టి మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, అన్నీ అనుకూలమైన పద్ధతులు ఎలా ఉంటాయని అన్నీ క్లారిటీగా చెప్తున్నాను. ఇంకా నేను అనుభవించాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను మంచితనానికి పోయి ఎంతో దురదృష్టశాతంగా అన్నీ భావించాను. మంచికి పోతే చెడు వచ్చింది ఒక మాట చెప్పాలంటే. కానీ అలవంచి చెడు రాకుండా ఉండడానికి కొంతమంది నా వల్ల ఒక్కళ్ళిద్దరు మారినా సంతోషం, నా మాటలు విన్నా సంతోషం. ఎందుకంటే ఒక్కళ్ళిద్దరు విన్నా పర్వాలేదు, నాకు సంతోషం. నేను మంచితనం గురించి చెప్తున్నాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను కష్టపడాలని చెప్తున్నాను. ఏ పని చేసినా నీతిగా నిజాయితీగా చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి మనకి ఏమి ఇస్తున్నాం అనే సొల్యూషన్ ఒకటే కావాలి. వీకనే మనం చేస్తున్నామా, ఉంటున్నామా, పోతున్నాం కాదు ఫ్రెండ్స్. మన కష్టం తగ్గట్టు ప్రతిఫలం వస్తుందా రావట్లేదా, మన కష్టం చేస్తే ఎంతమందికి ఇదవుతుంది, మనం ఎంత వర్క్ చేస్తే మన ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది. మనకి ఎవరైనా కష్టపడితే ఏ ఫ్యామిలీ అయినా సపోర్ట్ చేస్తుంది. రియల్, ఇది మాత్రం వాస్తవం. మీరు కష్టపడకుండా సపోర్ట్ చేయమంటే సపోర్ట్ రాదు, ఎవరు సపోర్ట్ చేయరు. వాస్తవం ఇది. ఒక అన్న కూడా కామెంట్ చేశాడు, అన్నా నీ వీడియోలు బాగుంటాయి అన్నా, నువ్వు వీడియోలు ఇంత కష్టంతో తీస్తున్నావు అన్న, రియల్ అన్న ఇంత కష్టం చేయొచ్చా అనిపించేలా తీస్తున్నావు అన్న. నువ్వు ఈ కష్టం చేసుకుంటే ఇలా మనం ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కేంత అవగాహన పెరుగుతుందన్న. నువ్వు బాగా చెప్తున్నావు అన్న, మంచిగా ఉన్నాయి, మంచి మాటలు చెప్తున్నావు. నువ్వు ఎవరు చెప్పరా, ఈ రోజులు చెప్పరు. తిందాం, వాడి తెలుగులో చెప్పాలంటే తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం అనేది ఒకటి చెప్తారు. కానీ అంత చెప్పకుండా నువ్వు ఇలా బ్రతకాలన్నా అని చెప్తున్నావు క్లారిటీ. నాకు సంతోషం. అలాగనే నాకు మంచి విషయాలు చెప్తాను. మీరు సపోర్ట్ నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, చాలా మంది మంచి విషయాలు చెప్పడం ఈ రోజుల్లో వాళ్ళకి సాధ్యమైందని అనుకోవచ్చు. కానీ మంచి విషయాలు చెప్పడం తప్పులేదు. మంచి విషయాలు చెప్తే మనకి కొంతమందికి మంచి చెప్తాను నమ్ముతా చూసినావా. కానీ కొంతమంది అంటే అన్న మంచి విషయాలు చెప్తున్నావు అన్న, మంచి సంతోషం అన్న, నాకు ఇలా జరిగిందన్నా అలా జరిగిందన్నా అని కామెంట్ చెప్తున్నారు. నాకు కామెంట్ రూపాయలు తెలియపరుస్తున్నారు. అది ఎంత సంతోషం చెప్తారు మనకి. ఎవరు చెప్తారు మనకి ఈ రోజులలో? ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు సపోర్ట్ చేయరు, తక్కువ. మనం కష్టపడుతుంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నువ్వే కాదు, ఎవరైనా ప్రతి ఒక్కరు మన కష్టపడుతుంటే సపోర్ట్ చేస్తారు. కష్టపడింది ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. రియల్, వాస్తవం. మన కష్టపడి మన కష్టాన్ని 10 మంది తెలియజేయడం. నేను చెప్పిన సోది కావచ్చు, ముచ్చగా ఏం కావచ్చు, జీవిత చరిత్ర. ఎన్నోడు బాగుపడుతుంది, ఎవడో చెడిపోతాడు, వాడి ఇష్టం, అది కర్మ. కానీ బాగుపడాలని అనేదే నా తత్వమా, ఆలోచన. అదంతే. వాడు ఇన్ని వినకపోని ఆ సోది అనుకోని ఇది అనుకోని, నీ సోది నా నిమిషం ఈయన కర్మ లేదు. మంచితనం చెప్తే ఎవడన్నా సోది అనుకుంటాడు. అది కొన్ని ఏమంటారుగా మాయ మాట చెప్తే అది మంచితనం అనుకుంటారు. అదే నీ కర్మ, నీ ఇష్టం, నీ జీవితం అని నా ఆలోచన. అంతే, ఏం లేదు. మంచిగా బ్రతకాలనేదే నా ఆలోచన. ఇది బ్రతికిన ఆలోచన పుల్లెక్క బతకాలి. ఇంకొక మాట అనవద్దు, ఆ మాట చెప్తలే నేను. అది నా ఆలోచన. 8 రోజులు బతికినా పుల్లెక్క బతకాలి, నందే 4 బతికినా అని సామెత ఉంది. అది కొత్తగా ఏమనలేదు. కొన్ని ఇలాంటివి ఉంటాయి, కొన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది గుర్తుపెట్టుకోరు. వీకనే మన జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతుంటారు. అప్పుడు గడిపేటప్పుడు నాకు ఆ సపోర్ట్ లేదు, ఈ సపోర్ట్ అనుకోవద్దు. మనం ముందుకు ఒక అడుగు వేస్తుంటేనే
మనకి ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్షిప్ సపోర్ట్ కానీ ఇట్లా ఎవరో ఒక సపోర్ట్ దొరుకుతుంది మనకి. మనం ఇంట్లో కూర్చొని గాలికి దీపం పెట్టి దేవుడు అంటే మనకి ఏ సపోర్ట్ దొరకదు ఫ్రెండ్స్. ఇది మొత్తం వాస్తవం. ఇది ఎవరైనా మనకు సపోర్ట్, మనం కష్టపడుతుంటే సపోర్ట్ చేస్తారు. మనం కష్టపడకుండా కూర్చుంటే ఎవరు సపోర్ట్ చేయరు. మనం కష్టపడుతుంటే 10 మందికి చెప్పగలుగుతాం, కష్టపడుతుంటే 10 మంది వినగలుగుతారు. ఆ సోదనుకొని ఏమనుకొని బుర్రకథ అనుకోని నాకు సంబంధం లేదు. కానీ నేను చెప్పడం మంచి మాట చెప్తున్నా. వినకపోతే వాళ్ళ కర్మ. ఇంటే వాళ్ళు బాగుపడతాడు. ఒక 2 విషయాలు విన్నా ఓహో ఇంటి ఉంటుందో సొసైటీ నాకు అర్థమవుతుంది. కానీ కొంతమంది తెలియదు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ గడుపుతుంటారు. వాళ్ళ అమ్మ భూములు ఆశలు కోటు సంపాదిస్తారు. లగ్జరీ లైఫ్లు, కార్లు, ఏసీలు, హెడ్ ఫోన్లు పెట్టుకొని మెయింటైన్ చేస్తారు. అలా చేస్తే మనకి ఎంత రోజు చేస్తుంది చెప్పి ఆలోచించండి మీరు కూడా. అందుకని నేను చెప్పేది అంటే బతికి 4 రోజులు సరే మంచిగా బతకాలి. ఎంత డబ్బు ఉండడం సరే ఇప్పుడు ఒదిగి నేర్చుకోవాలి. మన కింద ఎంత ఇప్పుడు మన రెబల్ స్టార్ ప్రభాస్ చూస్తున్నాం మనం. ఎలా మాడతాడు డార్లింగ్. మనకి ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొద్దిగా మనకి ఎంత ఇంకా నేర్చుకోవాలంటాడు డైరెక్టర్ దగ్గర. ఇంకా నేర్చుకోవాలంటుండు. ఆయన పెద్ద రెబల్ స్టార్ అయినా ఇంకా నేర్చుకోవాలంటారు. అది వాళ్ళకున్న అవగాహన అంతే. అది మంచి చెప్తే చెడు అవుతుంది, చెడు చేస్తే మంచి అవుతుందంట. అందుకనే ఎప్పుడైనా సరే మనం మనం ఉన్న రోజులు 10 మందికి 4 మంచి మాట చెప్పాలని ఆలోచన. ఎవరు ఉద్దేశం కాదు, ఎవరు అన్వేషించడం కాదు. సో ఇది లాస్ట్ చెప్తున్నాను. ఎవరు తప్పుపడడం కాదు, కానీ మంచిగా బ్రతకాలనేది నా కోరిక. ఎందుకంటే సపోర్ట్ ఏ పని చేయను, ఏ పని చేసినా కష్టపడి నీటిగా చేసేయి, తప్పులేదు. కానీ చేయముందుకే మనకు అన్నీ రావాలి, చేసినవి అన్నీ రావాలంటే రావు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చెప్పి విన్నందుకు వెరీ థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పినా, నేను తప్పు ఏం చెప్పలేదు. అనిపిస్తే ఐమ్ సారీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.